కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వయలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది, దర్యాప్తు జరగాలని చెప్పింది. కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది. చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప, చెంపలు వేసుకోవాలి తప్ప, ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన నిజాలు అబద్ధం కావు, నేరాలు ఘోరాలు జరగలేదని తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని ఈరోజు రాజకీయ వారసత్వమైనటువంటి నెహ్రూ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం నుంచి మానుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదనో ఇన్కమ్ ట్యాక్స్ మీదనో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందో ధర్నాలు చేసినంత మాత్రాన మీ యొక్క అవినీతి కుంభకోణాలు, మీ యొక్క అక్రమ చర్యలు సమస్య పోవు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజలు ఇంకా మర్చిపోలే బోఫర్స్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు బొగ్గు కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, ప్రజలు ఇంకా మర్చిపోలేదు హెలికాప్టర్ల కుంభకోణం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు హైకోర్టులను తప్పుపట్టడమే, వాళ్ళని ఆక్షేపణ చేయడమే. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు, చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ జరగాలి, ఇందులో ప్రాథమికమైనటువంటి నేరం జరిగినట్టు ప్రైమేఫెసి ఉన్నది కాబట్టి కేసు అది సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరెవరైనా సరే దర్యాప్తు ప్రొసీడింగ్ జరగాలని చెప్పి ఆదేశించిన తర్వాత అది నరేంద్ర మోడీ గారి చేతిలో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో, లేకపోతే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏజెన్సీల చేతిలో కేసులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అసలు ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను. ఎందుకేమైనా చట్టానికి వాళ్ళ అతీతులా? వీళ్ళు చట్టానికి చుట్టాలా? రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదా? వీళ్ళు నేరాలు చేసినట్టు ప్రాథమిక ఆరోపణలు ఉన్నంత మాత్రం ఉంటే ఎందుకు ఈరోజు దర్యాప్తు చేయకుండా అడ్డుకుంటారు? ఈరోజు ఎందుకు ధర్నాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? దేశమంతా ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు జరగలేదని కాంగ్రెస్ పార్టీ బుకాయిస్తా ఉంది. తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసును కొట్టేయాలని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అంగీకరించినప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్
అది చట్ట పరిధిలో ఈసీ ప్రొసీడింగ్స్ కానీ, ఈడీ ప్రొసీడింగ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కానీ శిరసా వహించాలి. ఈరోజు ఈడీ ప్రొసీడింగ్స్ను వాళ్ళు వ్యతిరేకిస్తూ రోడ్ల మీద పడి నిరసన వ్యక్తం చేయడం ఏదైతున్నదో ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను అవహేళన చేయడము, తాము చేసినటువంటి అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు దేశం కోసం చేసినటువంటి పనులు కావు. ఎందుకోసం ఇళ్లను ఈరోజు వదిలివేయాలి? ఇంత అవినీతి కుంభకోణాలకు బహిరంగంగా పాల్పడితే దర్యాప్తు జరగకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేయడం అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు ఏ రకంగా పెద్దపీట వేస్తుందో మరొకసారి బహిర్గతమవుతా ఉన్నది. అందుకే